మీలో చాలా మందికి తెలుసు, ఇంగ్లాండ్ దేశపు రాణి డయానా యాక్సిడెంట్లో చనిపోయింది పాపం. ఆమెకి అమ్మమ్మ ఒక ప్రార్థన పుస్తకం ఇచ్చింది. అది బహుశా ఒక ₹2 ఉండుంటుందేమో. అమ్మమ్మ ఇచ్చింది కాబట్టి ఓ ₹3 ఉంటుందేమో. డయానా ఆ ప్రార్థన పుస్తకాన్ని రోజు చదువుకుంటూ ఉంటుంది, అమ్మమ్మ ఇచ్చేది. ఆమె యాక్సిడెంట్లో హఠాత్తుగా చనిపోయింది. చనిపోయిన తరువాత ఆ యొక్క ప్రార్థనా పుస్తకం డయానా చదివింది కాబట్టి అది కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసింది. దట్స్ బికాస్ ఇట్ బిలాంగ్స్ టు ప్రిన్సెస్ డయానా, రాణి అయిన డయానాకి. అలాగే ఆమెకు ఒక చిన్న బ్యాగ్ ఉంది, హ్యాండ్ బ్యాగ్. ఆమె చనిపోయాక ప్రిన్సెస్ డయానా వాడింది కాబట్టి ఆ బ్యాగ్ కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసింది. నువ్వు దేవుని సొత్తై దేవుని చేతిలో వాడబడితే ఎంతో విలువైన దానవు. నీకు విలువ కట్టలేరు, ఎవరు విలువ కట్టలేరు. ఇఫ్ యు ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ గాడ్స్ హ్యాండ్. దేవుని చేతిలో హ్యాండ్ బ్యాగ్గా మారండి. దేవుని చేతిలో పాటల పుస్తకంగా మారండి. దేవుని చేతిలో ప్రార్థనా పుస్తకాలుగా మారండి. ఎవరైతే దేవుని చేతిలో వాడబడతారో వారికంటూ ఒక విలువ